అందరికి నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు ఇంకా చాలామంది అమెరికా తర్వాత ఇంకో దేశం టూర్లో ఉన్నారు. మీకు అందరికీ తెలుసు. బహుశా అక్కడి నుంచి రోజు ఒక సమాచారం ఇక్కడికి వస్తుంది. ఆ సమాచారాన్ని మీడియాలో మనం చూస్తున్నాం. పలానా కంపెనీ 1000 కోట్ల పెట్టుబడి వస్తుంది, దాంతో 15,000 మందికి ఉద్యోగాలు దొరకబోతున్నాయి, ఇంకేదో కంపెనీ రాబోతుంది. నిజానికి రేవంత్ రెడ్డి అమెరికా టూర్ను మనం ఎవరు వ్యతిరేకించకూడదు. ఎందుకంటే ఆయన పోయింది మన రాష్ట్రం కోసం. మన రాష్ట్రాన్ని చైనాతో పోటీ పడించేందుకు పోయిండు అక్కడికి, దేశంతో కాదు. యాక్చువల్గా చైనా దేశంతో భారతదేశం పోటీ పడాలి, కానీ ఇప్పుడు తెలంగాణనే చైనా దేశంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలి అనేది ఆయన లక్ష్యంగా చెప్పిండ్రు. బాగుంది. చైనా దేశంతో దేంట్లో పోటీ పడతామో తెలియదు, వాళ్ళన్ని డూప్లికేట్వే తయారు చేస్తారు వాళ్ళు. ఓకే, ఆ చైనా దేశంతో తెలంగాణను పోటీ పడించే విధంగా మనం చేస్తున్నాం, అందుకే ఈ టూర్ అని కూడా స్పెసిఫిక్గా చెప్పిండ్రు. నిజానికి అమెరికా పోయినా, దావోస్ పోయినా, ఎక్కడ పోయినా ఒక కంపెనీతో అగ్రిమెంట్ ఎంఓయూ కుదురుతుంది అంటే మనం ఒక బిజినెస్ చేయాలనుకోండి, మనమే ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం, మన ఊర్లో ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం, లేకపోతే ఒక కంపెనీ తీసుకురావాలనుకుంటున్నాం. అవతల ఎట్లాంటి కంపెనీ అయి ఉండాలి, ఆయనకు ఒక స్టెమినా ఉండాలి, ఆ కంపెనీ నిజంగానే నడిచే కంపెనీ అయి ఉండాలి, నిజంగా ఉద్యోగాలు ఇచ్చే కంపెనీ అయి ఉండాలి. మన ఊరికి వచ్చి ఒక ఆఫీస్ పెడితే నిజంగానే మన ఊరిలో నలుగురికి జాబ్ దొరుకుతుంది, ఆ కంపెనీ మంచిదైతే. అసలు కంపెనీ బిత్తరదైతే, అసలు కంపెనీ లేకపోతే చాలా విచిత్రమైన వ్యవహారాలు. నిజంగా తెలంగాణ ఐటీ ఎక్స్పోర్ట్స్లో తగ్గింది అనేది బాగా ప్రచారంలో ఉంది. ఈ ఇయర్ బాగా తగ్గిపోయింది. 2016కో 2015 కనిష్టానికి, అంటే తెలంగాణ వచ్చిన స్టార్టింగ్లో ఎంత ఉండదో ఆ స్టేజ్కి పడిపోయిన మనం ఐటీ ఎక్స్పోర్ట్స్లో అనేది. నేను మొన్న శ్రీధర్ బాబు గారు ఏదో రిపోర్ట్ ఇచ్చారు, దానిలో ఉంది చెప్తున్నారు అందరూ. నేను చెప్తా, వీళ్ళు చేసుకున్న కంపెనీలు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు యుఎస్ టూరు మొత్తం ఇవి కంపెనీలు. ఇప్పటిదాకా వాళ్ళు అఫీషియల్గా చెప్పింది 4 కంపెనీలతో మేము అగ్రిమెంట్ చేసుకున్నాం, ఈ 4 కంపెనీలు తెలంగాణకు వస్తున్నాయి, పెద్దగా ఏదో ఏబోతున్నాయని చెప్తున్నారు. చూద్దాం. కాగ్నిజెంట్ ఇదేం చూడండి, 2002లోనే హైదరాబాద్కి వచ్చింది. ఇది 2002లో హైదరాబాద్కి వచ్చిన తర్వాత 2014లో 500 కోట్లు, మళ్ళీ తెలంగాణ వచ్చిన కొత్తలో 500 కోట్ల పెట్టుబడి పెట్టినారు. 8,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో 5 ఆఫీసులు ఉన్నాయి, 18,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పుడు 5 ఆఫీసులు ఉన్నాయి మొత్తం. దీన్ని విస్తరింపజేస్తారని చెప్తున్నారు. అంటే పాతదే, కొత్త కంపెనీ కాదు. ఏంది వీళ్ళు చెప్పేది అంటే 15,000 ఎంప్లాయీస్ పనిచేసే విధంగా ఏర్పాటు చేయబోతున్నారు. 10 లక్షల స్క్వేర్ యార్డ్స్లో పెద్ద ఆఫీసు, స్క్వేర్ ఫీట్స్లో పెద్ద ఆఫీసు కట్టబోతున్నారు, పెద్ద ఆఫీస్ తీసుకోబోతున్నారు. వాళ్ళు బిజినెస్ పెంచబోతున్నారు. ఆల్రెడీ 5 ఆఫీసులు ఉన్నాయి, 18,000 ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఇప్పుడు 15,000 మంది ఎంప్లాయీస్ను మరి దాన్ని పెంచుతారా, లేకపోతే 18,000 3,000 తీసేసి 15,000 మంది పనిచేస్తారో తెలియదు. ఇప్పుడైతే ఆ కంపెనీలో 18,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఇది ఒక అగ్రిమెంట్ అని చెప్పారు. తర్వాత ఆర్సీఎం, ఇదొక ఆర్సీఎం టెక్నాలజీస్లో 2015లోనే 1,676 కోట్లు ఖర్చు పెట్టి పెట్టుబడి పెట్టి ఇక్కడ 300 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. తర్వాత 2018లో వాళ్ళు చెప్పింది 350 మంది పెంచబోతున్నాం, 300 + 350, మొత్తం 650 మందిని ఉద్యోగాలను ఇవ్వబోతున్నాం అని చెప్పిండ్రు. అది అయ్యిందో లేదో కూడా క్లారిటీ లేదు. ప్లస్ 2019లో కూడా చెప్పిండ్రు, దీన్ని ఇంకా పెంచబోతున్నాం, స్టెమినా 1,500 మందికి ఉపాధి కల్పించబోతున్నాం, 1,500 మంది ఉద్యోగాలు నా దగ్గర పనిచేయబోతున్నారని కంపెనీ చెప్పింది. బట్ ఇప్పుడు 1,500 మంది పనిచేస్తలేరు అక్కడ, ఆ కంపెనీ ఫుల్ ఫ్లెడ్జ్గా కానే లేదు. ఇప్పుడు 500 మంది ఎంప్లాయీస్ 2 ఇయర్స్లో 500 మంది ఎంప్లాయీస్ పనిచేసే విధంగా చూస్తుందంట ఆ కంపెనీ. ఈ 1,500 కాలేదు, ఇంకా ఈ 350 సగం అయింది కాలేదు. ఈ 500 మంది మళ్ళీ కొత్తగా, అంటే 1,500 మందిని 500 తగ్గించిండ్రా. ఈ 2 కంపెనీల పరిస్థితి ఇట్లా ఉంటే, ఆల్రెడీ ఉన్న కంపెనీలతోనే అగ్రిమెంట్ చేసుకుంటే, ఈ 2 అయితే మరీ చైనా మాల్. ఇది చూడండి, ట్రైజిన్ కంపెనీ అంట, ఇక్కడైతే క్లోజ్ అయిపోయింది. మహారాష్ట్ర కంపెనీ అది, తెలంగాణలో అయితే ఆఫీస్ లేదు, హెడ్ ఆఫీస్ పర్మనెంట్ క్లోజ్ చేసి పడేసింది మహారాష్ట్రలో. యూకేలో పనిచేస్తుందని చెప్పిన వాళ్ళు, యూకేలో పనిచేస్తుందట. మరి ఇక్కడ మూసేసి, హెడ్ ఆఫీస్ మూసేసి అక్కడ తెరిచిండ్రు. అక్కడ ఎట్లా మనం ఎవరో మూలం కాబట్టి చెప్తున్నారో తెలియదు. ఏ కంపెనీ అది? ఇది ఈ కంపెనీ ఏమైంది ఇక్కడ పర్మనెంట్లీ క్లోజ్డ్. ఎక్కడుంది అది? మహారాష్ట్రలో ఉంది. పోనీ హైదరాబాద్లో లేదంటే హైదరాబాద్లో దీనికి ఒక బ్రాంచ్ కూడా ఉండే మొన్నటిదాకా. ఇది ఆఫీస్ ట్రైజిన్ టెక్నాలజీస్. ఎక్కడుంది ఆఫీస్? ఇక్కడ సోమాజిగూడ, హైదరాబాద్, తెలంగాణ 5,82. మహారాష్ట్ర కంపెనీ అది. ఇక్కడ ఏమనుంది? టెంపరీ క్లోజ్డ్. హెడ్ ఆఫీస్ పర్మనెంట్ క్లోజ్డ్. మూతబడింది, దుకాణం మొత్తం మూతబడింది. ఈ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నారు వీళ్ళు పోయి అమెరికాలో. ఇంకా చూడండి, ఇంకొక విచిత్రం చూపిస్తాను మీకు. ఇది చూడండి, స్వచ్ఛ బయోగ్రీన్తో 1,000 కోట్ల పెట్టుబడి పెట్టిస్తారంట.
1000 కోట్ల పెట్టుబడి, తర్వాత 500 మందికి ఉద్యోగాలంట. వీళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ నిన్ననే అగ్రిమెంట్ చేసుకున్నారట. వీళ్ళు ఏం చెప్తారంటే ఈ కంపెనీ గురించి చెప్తాను నేను మీకు. ఈ కంపెనీ ఇది స్వచ్ఛ బయోగ్రీన్. ఈ కంపెనీ ఎవరిదంటే విడవల్లి శివానందరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి అనుముల, రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు, సొంత తమ్ముడు. ఎవరైనా ఆయన ఫోటో చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇంకో ఈయన సేమ్ రేవంత్ రెడ్డి లాగానే ఉన్నారు కదా, వాళ్ళ తమ్ముడు ఈయన. 1000 కోట్ల కంపెనీ పెడుతున్నాడు. కంపెనీ పెట్టిండట. ఎక్కడుంది, ఎప్పుడు పెట్టిండు కంపెనీ? అది ఇది కంపెనీ, ఇది కంపెనీ స్వచ్ఛ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్. ఎప్పుడు పెట్టిండ్రు? ఇది 17 days బ్యాక్ పెట్టిండ్రు. 21 జూలై 2024, పోయిన నెల 21 నాడు ఈ కంపెనీ పుట్టింది. ఈ కంపెనీ ఏంది అసలు? పెట్టుబడి మొత్తం 10 లక్షలు అంట కంపెనీ పెట్టుబడి. ఇంకో 10 లక్షలు. ఇప్పటికీ ₹1,00,000 పెట్టిరంట. ₹1,00,000 పెట్టి ఓపెన్ చేసిన కంపెనీ 1000 కోట్లు పెట్టుబడి పెట్టబోతుందని అగ్రిమెంట్ చేసుకున్నారంట వీళ్ళు. 500 మందికి ఉద్యోగాలు ఇస్తారంట వాళ్ళు. అది రేవంత్ రెడ్డి గారి సొంత తమ్ముంది. ఏంది ఇది? స్వచ్ఛ భారత్ ప్రైవేట్ లిమిటెడ్. నిన్నమొన్న కంపెనీ ఓపెన్ చేసింది. నిన్నమొన్న ఏం చేసిన ఆయన? నవనిర్మాణ్ నగర్ కాలనీ, రోడ్ నెంబర్ 71, జూబ్లీ హిల్స్, హైదరాబాద్, షేక్పేట్, తెలంగాణ. మనదే హైదరాబాద్లో. ఈయన పక్కనే, నేనున్న ప్లేస్ నుంచి ఒక 3 కిలోమీటర్లు. ఇక్కడ కంపెనీలు, ఇక్కడోళ్ళు, వీళ్ళ తమ్ముతోనే అమెరికా పోయి అగ్రిమెంట్ చేసుకోవాలన్నా? ఒకసారి ఆలోచించండి. ఆ మూతబండ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నారట. అందుకేనేమో రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి రోజు మాట్లాడుతున్నాడు. చూస్తున్న వీడియోలు, మనం చైనాతో పోటీపడబోతున్నాం. యాక్చువల్గా చైనాతో పోటీ పడాల్సింది దేశం, తెలంగాణ రాష్ట్రం కాదు. జనాలను మభ్యపెట్టడానికి బోగస్ మాటలు అవి. చైనా భారతదేశంతో పోటీ పడుతుంది, తెలంగాణతోనో, కొడంగల్తోనో, మా వనపర్తితోనో కాదు, ఈడున్న నాంపల్లితోనో కాదు. దేశంతో పోటీ పడుతుంది. చైనా అమెరికాతో పోటీ పడుతుంది, భారతదేశంతో పోటీ పడుతుంది, ఇంకో దాంతో పోటీ పడుతుంది, లండన్తో పోటీ పడుతుంది. అట్లుంటుంది పోటీ. ఇట్లాంటి చైనా మాల్ కంపెనీలు, లేని కంపెనీలు, మూతబడిన కంపెనీలు, నిన్నమొన్న పుట్టిన కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకుంటే నిజంగానే చైనాతో పోటీ పడతాం. దేనిలో? డూప్లికేట్లో. చైనా మొత్తం డూప్లికేట్, తెలుసుగా. చైనా మాల్ నో గ్యారంటీ. ఇది కూడా నో గ్యారంటీ మాల్ లాగానే ఉంది. అసలు నేను అనుకున్నా ఈ సూట్లు బూట్లు వేసుకొని తిరుగుతూ చుట్టూ వీళ్ళంతా అక్కడోళ్ళే, మనోళ్ళు కాదనుకున్నా. ఇప్పుడు వీళ్ళు చేసిన అగ్రిమెంట్ అని చూసిన తర్వాత వీళ్ళంతా మనోళ్ళే, ఇక్కడోళ్ళే, హైదరాబాద్ వాళ్ళే. నాకు తెలిసి దీనిలో కొంతమంది ఈయనెంబడి తీసుకోమన్నట్టున్నాడు అమెరికాకు. ఎంబడే ఈయన వెనక ఫ్లైట్, ముందర ఫ్లైట్ను తీసుకుపోయి అక్కడ షూట్ బూట్లు వేసుకొని అగ్రిమెంట్ చేసుకుంటున్నారా? 16,000 కోట్ల టార్గెట్ అన్నారు. ఆ టార్గెట్ రీచ్ కనుక ఇవన్నీ చేస్తున్నారా? లేని కంపెనీలతో అగ్రిమెంటు, మూతబడిన కంపెనీలతో అగ్రిమెంటు, కొత్తగా ఆడి గోనికినే కొత్త కంపెనీలు పుట్టించి చేస్తున్నారా? ₹1,00,000 పెట్టుబడి పెట్టిన కంపెనీతో 1000 కోట్లు పెట్టుబడి పెట్టి అగ్రిమెంట్ ఇవ్వడం చేసుకుంటాడా? ఆ కంపెనీ స్టార్ట్ అయిందే మొన్న. దానికి ఒక హిస్టరీ లేదు కదా కంపెనీకి. అగ్రిమెంట్ చేసుకుంటే ఒకటి ఉండాలి కదా. అమ్మో, ఈ కంపెనీ పలానా ఇయర్లో ఇంత లాభాలు వచ్చినాయి, ఈ కంపెనీ బ్యాంక్ అకౌంట్లో ఇన్ని పైసలు ఉన్నాయి, ఈ కంపెనీలో ఇంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు, ఈ కంపెనీ స్ట్రక్చర్ చాలా పెద్దది, ఇన్ని రాష్ట్రాల్లో పనిచేస్తుంది, ఇన్ని దేశాల్లో పనిచేస్తుంది ఉండాలి కదా. మరి ఏమీ లేని కంపెనీతో 1000 కోట్ల అగ్రిమెంట్ ఎట్లయింది? తమ్ముని కంపెనీ కాబట్టి అయిందా? ఆ మహారాష్ట్ర కంపెనీ ఏంది? అన్ని ఆఫీసులు మూసేసింది. దానివి హెడ్ ఆఫీస్ క్లోజ్డ్ పర్మనెంట్లీ. హైదరాబాద్లో ఆఫీసులు లేపేసారు. అది యూకేలో ఉందని చెప్తారు. ఎవరు చూడాలి యూకేకు? ఇది మొత్తానికి రేవంత్ రెడ్డి గారు అమెరికా టూర్లో జరుగుతున్న పదనిసలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.